తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చాలామంది చాలా రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక రేపు వచ్చేసి తెలంగాణలో మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఇంకా జమ కానటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులని పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు కావాల్సినటువంటి పనిముట్లను నిధులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఇక అదే రీతిలో ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి మహిళకి 2,500 రూపాయలు దాదాపు ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల కింద కూడా ప్రతి మహిళకి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎలా లబ్ధి చేర్చునున్నారు, ఎప్పటి నుంచి మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ చేయనున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దాంతో పాటుగా ఎవరికైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు ఇంకా పంపిణీ చేసినప్పటికీ జమ కాలేదో ఇంకా దీంతో పాటుగా అంతా ముందుకు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు కూడా ఎవరికైతే జమ కాలేదో జమ కానటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక రేపు ఈరోజు అన్ని జిల్లాలలో ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని అయితే స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దాంతోపాటుగా వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లోనైతే ఉంచుకోండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం కాకుండా నిధుల సర్దుబాటు చేయాలని కూడా ఆర్థిక శాఖకు అప్డేట్స్ని అయితే వెలువడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్ డబ్బులను ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన కొత్త అప్డేట్స్ని అయితే తీసుకురాబోతున్నట్లు అప్డేట్ని అయితే వెల్లడించడం జరిగింది. మనకి దాదాపు ఈ జూన్ నెల చివరి ఆఖరిలో లేదంటే జూన్ నెల 2వ వారం 3వ వారం లోపు అఫీషియల్ అప్డేట్ అనేది రానుంది. ఈ 2 కొత్త పథకాలు విడుదల తేదీపై అఫీషియల్ అప్డేట్ పై. ఇక దీంతో పాటుగా మనకి అప్పటి వరకు ఎటువంటి అప్డేట్ వచ్చిందో తెలుసుకొని మనమైతే తెలంగాణలో ఇప్పటి నుంచి 2 కొత్త పథకాలను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయో అంచనాను అయితే వేయొచ్చు. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మనకి ఎవరికైతే ఈ నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారికి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులను మనకైతే రేపు ఈరోజు తెలంగాణలో అన్ని ప్రాంతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి ఈ పెన్షన్ డబ్బులను అయితే మనకైతే మే నెల 14, 13వ తారీఖు లోపటనే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.